నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. వార్ 2 కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రానికి మిగిలింది కాబట్టి మరి ఈ రెండు సినిమాల పరంగా బుకింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ మనకి వార్ 2 అలాగే కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి మనకి ఇంకెంతో సమయం లేదు, కొంత సమయం మాత్రమే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి నిన్న ట్యూస్డే నైట్ నుంచే మనకి టికెట్ బుకింగ్స్ అనేవి ఓపెనింగ్ అయినాయి కాబట్టి మరి ఈ రెండు సినిమాల పరంగా టికెట్ బుకింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటారు సార్? అంటే బుకింగ్స్ పరంగా టికెట్ల రేట్లు అయితే పెంచారు. ఒకటి వాళ్ళు గవర్నమెంట్కి పర్మిషన్ అడిగారు, పెంచారు. ప్రీమియర్ షోల పరంగా చూసుకుంటేనేమో రేపు 5 గంటల నుంచి అనుమతి ఇచ్చారు ఏపీలో. ఓకే. కానీ షోలు అయితే కొన్ని చోట్ల 5 గంటల నుంచి పడుతున్నాయి ఏపీ వైజ్గా, కొన్ని చోట్ల మాత్రం 7 గంటల నుంచి అట్లా వేసుకుంటున్నారు. మన హైదరాబాద్కి వచ్చేసరికి 7 గంటల తర్వాత నుంచి షోలు అయితే ఉన్నాయి. మరీ పొద్దున్నే ఎవరో వెళ్ళరు కాబట్టి అంత వెళ్ళే అంత బజ్ అయితే రెండు సినిమాల మీద లేదు. అంటే వీరమల్లికి వెళ్ళినట్టుగా అర్ధరాత్రి షోలు వేస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయి చూసే అంత పరిస్థితి అయితే ఈ సినిమాలకు రాలా. అంటే ప్రీమియర్ షోస్ వేయలేదంటారా సార్? ప్రీమియర్ షోస్ అసలు లేవు. ఓకే. ప్రీమియర్ షోస్ అంటూ లేవు. రేపు మార్నింగ్ నుంచి షోలు స్టార్ట్ అవుతున్నాయి. అయితే ట్రెండింగ్లో చూసుకుంటే బుక్ మై షోలో చూసుకున్నా లేకపోతే డిస్ట్రిక్ట్ యాప్లో చూసుకున్నా కానీ వార్ 2కి కూలీకి చాలా దూరం ఉంది. కూలీ చాలా దూరం దూసుకుపోతుంది. ఎందుకంటే గంటకి ఆ ట్రెండింగ్లో చూసుకుంటే గంటకి 50,000 టికెట్లు అవి కూలీ బుక్ అవుతుంటే 20,000 టికెట్ మాత్రమే వార్ 2 బుక్ అవుతున్నాయి. ఎందుకు ఇంత స్లోగా వెనకబడిపోయింది వార్ 2 అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే అటు తమిళనాడులో చూసుకున్నా ఇటు చూసుకున్నా కర్ణాటక, బాంబేలో మాత్రం కొద్దిగా వార్ 2కి బాంబే నగరంలో వార్ 2కి అంత బజ్ ఉంది కానీ బయట మాత్రం లేదు. అంటే మనకి ఇక్కడ సౌత్లో చూసుకున్నట్లయితే ఎక్కడ లేదు. కాకపోతే వార్ 2కి ఏంటంటే కొద్దిగా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వార్ 2కే కొంచెం బజ్ ఉంది, కూలీకి తక్కువ ఉంది. అంటే చూసుకుంటే బుక్ మై షో ట్రెండింగ్లో మాత్రం కూలీకి డబుల్ ఇంపాక్ట్ అయితే కూలీ డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అది మరి ఎందుకు వార్ 2కి బజ్ పోయింది, ఎందుకు మరి ఇద్దరు హీరోలు ఉండగా ఎంత ఉండాలి, పోటాపోటీగా ఉండాలి. అవును. 75 ఏళ్ల హీరోతో కుర్ర హీరో ఎందుకు వెనకబడిపోతున్నాడు అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది ట్రెండింగ్లో చూసుకుంటే. సార్ టికెట్ రేట్ల పరంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో టికెట్ రేట్లు అనేవి కొంచెం పెంచడం జరిగింది, బట్ తెలంగాణలో టికెట్ రేట్లు అనేది అసలు పెంచలేదు అనేసి వార్త వచ్చింది. పెంచకపోవడం ఏమీ లేదు, అన్ని చోట్ల పెంచారు. అన్ని చోట్ల పెంచారు. ఇక్కడ కూడా రేట్లు పెంచిన వాళ్ళే. ఎందుకంటే కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూసుకుంటే రేట్లు తక్కువగా ఉన్నా కానీ మామూలుగా నేను కూడా బుక్ చేసుకున్నాను కదా, వాటి 350 రూపీస్ పడుతుంది. రెక్లైనర్స్ పరంగా చూసుకుంటే ఇంకెక్కువ పడుతుంది. కాబట్టి రేట్లు పెంచకపోవడం అంటూ ఏమీ లేదు. రేట్లు అయితే పెంచుకున్నారు. కానీ పెంచుకోవడం కూడా కరెక్ట్ కాదు. బుకింగ్స్ డల్గా ఉన్నాయి. వార్ 2 బుకింగ్స్ నేను మార్నింగ్ నుంచి చూసుకుంటే ఈజీగా టికెట్లు దొరుకుతున్నాయి కానీ వార్ 2కి బుక్ మై షోలో. అదే కూలీకి వచ్చేసరికి అసలు దొరకట్లా. అంటే డిఫరెన్స్ ఏంటంటారు సార్? అంటే అది కొంచెం మాస్ సినిమా అనుకోవచ్చు అంటారు. అంటే వార్ 2 మీద అంటే అయాన్ ముఖర్జీ, ఇక్కడ లోకేష్ కనకరాజు కొద్దిగా వీళ్ళ ఇంపాక్ట్ కొద్దిగా ఉందనిపిస్తుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ఫ్లాప్ అయింది. ఏ జవానీ హై దివానీ ఒకటి ఆడింది కానీ అంతగా ఆడిన సినిమాలు అయాన్ ముఖర్జీకి లేవు. ఇక్కడ లోకేష్ కనకరాజుకి కాస్త, ఎందుకంటే లేవు ఒక మాదిరిగా ఉన్నా కానీ అతని సినిమాలన్నీ కూడా ఖైదీ కానీ ఆ తర్వాత వచ్చిన విక్రమ్ కానీ ఇవన్నీ కూడా లోకేష్ కనకరాజుకి ఇమేజ్ని పెంచినాయి. రజనీకాంత్ని పక్కన పెడితే డైరెక్టర్ల పరంగా చూసుకుంటే కొద్దిగా అయాన్ ముఖర్జీ మీద, యశ్రాజ్ ఫిల్మ్స్ మీద నమ్మకం ఉన్నా కానీ మరి అయాన్ ముఖర్జీ మీద నమ్మకం లేకో తెలియదు కానీ వార్ 2కి ఆ బజ్ రాలా, అనుకున్న బజ్ రాలా. మొన్న ఏదో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటల ప్రభావం కూడా కావచ్చేమో తెలియదు. మొత్తానికైతే రావాల్సిన బజ్ అయితే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా రాకపోవడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంత బజ్ రాలేదనేసి అంటారు సార్? ఎప్పుడైనా సరే ఇవాళ ఒక హీరోకి కొద్దిగా జనాల్లో సోషల్ మీడియాలో ఆ హీరో మీద నెగిటివ్ ఇంపాక్ట్ రాకూడదు. ఏ హీరో అయినా సరే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్న హీరోలకు మార్కెట్లో వాళ్ళు ఆ సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. ఓ మాదిరిగా సినిమా ఉన్నా కానీ ఆ సినిమాలను ఆదరిస్తున్నారు. కొద్దిగా మొన్న మాట్లాడిన మాటల వల్ల ఏదైనా తేడా కొట్టిందో తెలియదు మొత్తానికి. మేబీ అంటే ఆ రోజు సీరియస్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ సీరియస్ అవ్వడం కానీ, ఎక్కువ మాట్లాడటం కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఇంపాక్ట్ కలిగించి ఉంటాయేమో అనిపిస్తుంది. లేకపోతే వార్ 2కి అంత పెద్ద సినిమా కూలీతో పోల్చుకుంటే రెండు తక్కువ కాదు. ఇంకా ఇద్దరు హీరోలు మెయిన్ లీడ్ కాబట్టి ఆ సినిమాకు కూలీ సినిమాతో పోటీ పడలేకపోవడం అనేది మరి కారణాలు అయితే మనం చెప్పలేము. కానీ ఓవరాల్గా అయితే కూలీ అయితే చాలా ముందుగా ఉంది. ఓవర్సీస్లో కానీ నార్త్లో కానీ
ఇటు చూసుకుంటే సౌత్లో కానీ కూలీనే ముందు ఉంది కలెక్షన్స్ పరంగా. రేపు రికార్డుల పరంగా చూసుకుంటే రేపు సాయంత్రానికి మన కలెక్షన్స్ పరంగా కూడా మాట్లాడుకోవచ్చు. ఓకే, ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కూడా కూలీనే ముందంజలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ మనం ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే కూలీ ఎలా ఉంది, వార్ 2 ఎలా ఉంది అంటారు సార్? ఓవర్సీస్లో కూడా చూసుకుంటే కూలీ చాలా ముందు ఉంది. ఎందుకంటే రికార్డుల పరంగా కూడా 2వ ప్లేస్లోకి వచ్చింది. గేమ్ చేంజర్కి ఆ మధ్యన బాగా భారీ ఓవర్సీస్ మార్కెట్లో బాగా భారీగా బుక్ అయినాయి. ఆ తర్వాత ప్లేస్లోనే కూలీనే ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి అసలు వార్ 2 అనేది చాలా వెనకబడిపోయిందని చెప్పాలి. సాధారణంగా హిందీ సినిమాలు అన్నీ కూడా ఓవర్సీస్ మార్కెట్ మీద అంత ఫోకస్ పెట్టవు, వాళ్ళు వెనకబడిపోయి ఉంటారు. ఓకే, కొంత ఆ ఇంపాక్ట్ ఉన్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉండడం కొన్ని ప్లస్ అవ్వాలి, కానీ ప్లస్ అయినట్టుగా కనిపించట్లే మనకి. కాబట్టి అక్కడ కూడా ఓవర్సీస్లో కూడా కూలీని హవానే నడుస్తుంది. ఓకే, కాబట్టి రేపు 2 సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుంది అనేది ఇప్పుడు అంచనాల ప్రకారం చూసుకుంటే కూలీ అయితే ముందు ఉంది. ఒకవేళ కూలీ వెనకబడిపోతే వార్ 2 ముందుకు వచ్చే అవకాశాలు ముందు రోజుల్లో ఉంటాయి. కానీ అది జరుగుతుందా లేదా, కూలీదే పై చేయి సాధిస్తాడా అనేది చూడాలి. ఓకే సార్, వార్ 2 అలాగే కూలీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే.